ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీరు చూడబోయే విషయం సాధారణం కాదు. ఇది మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే ఒక గంభీరమైన నిజం. మీరు ఇన్నాళ్లుగా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకు పనులు చివరి దశలో ఆగిపోతున్నాయి? ఎందుకు నమ్మిన వాళ్ల వల్లే మోసపోతున్నారు అనే ప్రశ్నలకు ఈరోజు మీకు స్పష్టమైన సమాధానం దొరకబోతోంది. ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తుల గురించే మీరు ఈరోజు షాక్ అయ్యే విషయాలు తెలుసుకుంటారు. మీరు ఎప్పుడూ అనుమానం పెట్టని వాళ్లే మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు అంటే మీరు నమ్మగలరా? కానీ ఈ వీడియో చివరికి మీరు చూసినప్పుడు ప్రతి విషయం మీకు కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది కేవలం సమస్యల గురించి కాదు, వాటి వెనుక ఉన్న అసలు కారణం, దాని నుంచి బయటపడే మార్గం, ఇంకా రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే 3 పెద్ద మార్పుల గురించి కూడా పూర్తి వివరంగా చెబుతాను. మీరు ఇప్పటివరకు చూడని నిజాలు, మీరు గమనించని సంకేతాలు, మీకు తెలియని రహస్యాలు అన్నీ ఈ ఒక్క వీడియోలోనే ఉన్నాయి. అందుకే మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరి భాగంలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక కీలకమైన విషయం ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. ఇంకా ఇలాంటి ముఖ్యమైన విషయాలు ముందుగా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నొక్కండి. మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకు ఒక కొత్త స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మారతాయి, మీ జీవితం కూడా మారుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా పూర్తిగా వినండి. వృశ్చిక రాశి జాతకులారా, ఈరోజు మీరు వినబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక గంభీరమైన నిజం అవుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి చిన్న కష్టం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో మీకు అర్థమవుతుంది. మీరు అనుకున్నట్టు మీ శత్రువులు బయట ఎక్కడో లేరు. మీ చుట్టూనే ఉంటూ మీ ప్రతి అడుగును గమనిస్తూ మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు. మీరు నమ్మిన వ్యక్తులే మీకు అడ్డంకిగా మారితే ఎంత బాధగా ఉంటుందో మీరు ఇప్పుడు అనుభవిస్తున్నది అదే. కానీ ఈ రోజు తర్వాత మీలో ఒక కొత్త స్పష్టత మొదలవుతుంది. మీ జీవితంలో ఎవరిని దగ్గర పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచుకోవాలి అనేది మీరు స్పష్టంగా గుర్తించగలుగుతారు. అందుకే ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడాలి. ఎందుకంటే మధ్యలో వదిలేస్తే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన రహస్యాన్ని కోల్పోతారు. ఇన్నాళ్లుగా మీరు గమనించారా, ఏ పని మొదలుపెట్టినా చిన్న చిన్న అడ్డంకులు వస్తున్నాయి. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యం అవుతోంది. డబ్బు వస్తోంది కానీ నిలవడం లేదు. ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణిస్తోంది. చిన్న విషయాలకే మనసు బాధపడుతోంది. ఇవన్నీ సాధారణంగా అనిపించినా నిజానికి ఇవి ఒక సంకేతం. మీ జీవితంలో ఏదో తప్పు జరుగుతోందని సూచన. మీ చుట్టూ ఉన్న వ్యక్తులలో ఎవరో ఒకరు మీ ఎనర్జీని తగ్గించే విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు చేసే పనులపై నెగిటివ్ ప్రభావం చూపుతున్నారు. మీరు ఎంత మంచిగా ఉన్నా వాళ్లు మీ వెనుక తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ విషయం ఇప్పటివరకు మీకు స్పష్టంగా కనిపించకపోయినా ఇప్పుడు ఒక్కో సంఘటన గుర్తుకొస్తుంది. మీకు అనుమానం వచ్చిన ప్రతి సందర్భం ఇప్పుడు నిజమైందని మీరు గ్రహిస్తారు. గత 3 నెలలుగా మీ జీవితంలో జరిగిన మార్పులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ముందులా హ్యాపీగా లేరు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరుగుతున్నాయి. మీరు మాట్లాడిన మాటలను వేరేలా అర్థం చేసుకుని సమస్యలు సృష్టిస్తున్నారు. రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టడం లేదు. మీ మనసు ఎప్పుడూ ఏదో టెన్షన్లోనే ఉంది. మీరు మీ ఆలోచనలను ఎవరికీ చెప్పలేకపోతున్నారు. మీకు దగ్గరైన వాళ్లే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరమవుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది అని మీరు చాలాసార్లు ఆలోచించారు కానీ సరైన సమాధానం దొరకలేదు. ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నది అదే సమాధానం. మీ చుట్టూ ఒక నెగిటివ్ వాతావరణం ఏర్పడింది. అది మీపై మానసికంగా ప్రభావం చూపుతోంది. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అడ్డంకులు వస్తున్నాయా? ఎవరో ఒకరు ఇది పనిచేయదు అని చెప్పి మీ ఉత్సాహాన్ని తగ్గిస్తున్నారా? మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎవరో ఒకరు సందేహంగా మార్చుతున్నారా? ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు మీ దగ్గరే ఉన్నారు. వాళ్లు మీ ముందుకు మంచిగా కనిపిస్తారు కానీ మీ వెనుక మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తారు. మీకు వచ్చే అవకాశాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు నమ్మినవారే ఇలా చేస్తే మీరు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి వస్తుంది. అదే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతోంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ జీవితంలో ఒక స్త్రీ ప్రభావం చాలా గట్టిగా ఉంది. ఆమె మాటలు చాలా తీయగా ఉంటాయి. మీరు చెప్పిన ప్రతి విషయానికి సపోర్ట్ చేసినట్టు నటిస్తుంది. కాని లోపల ఆమె ఆలోచనలు పూర్తిగా వేరేలా ఉంటాయి. మీరు ఎదగకూడదనే భావనతో మీ నిర్ణయాలను మెల్లగా ప్రభావితం చేస్తుంది. మీరు తీసుకునే ప్రతి అడుగును సందేహంగా మార్చుతుంది. మీరు నమ్మే విధంగా మాట్లాడి చివరికి మీనే తప్పు దారిలోకి నడిపిస్తుంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండే అవకాశముంది. కుటుంబ సభ్యురాలు కావచ్చు లేదా చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి కావచ్చు. కాని ఆమె ప్రవర్తనలో కొన్ని చిన్న సంకేతాలు మీకు ఇప్పటికే కనిపించాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ జీవితంలో మొత్తం 3 వ్యక్తులు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు. అందులో 2 మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరు బయటకు చూస్తే మీకు సపోర్ట్ చేసే వాళ్లలా కనిపిస్తారు. మీతో నవ్వుతూ మాట్లాడుతారు. మీ విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నట్టు నటిస్తారు. కాని వారి మనసులో మాత్రం అసూయ ఎక్కువగా ఉంది.
మీరు ముందుకు వెళ్తే వాళ్లు వెనుకబడిపోతారనే భయం వాళ్లలో ఉంది. అందుకే మీపై నెగిటివ్ మాటలు మాట్లాడడం, మీపై అనుమానాలు సృష్టించడం, మీ నిర్ణయాలను తప్పుగా చూపించడంలాంటివి చేస్తున్నారు. మీరు ఒకసారి వారి మాటలను గమనిస్తే నిజం మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు ఏదైనా మంచి పని చేయబోతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీలో భయం కలిగిస్తారు. ఇది ప్రమాదం కావచ్చు లేదా ఇది సరిగా ఉండకపోవచ్చు అని చెబుతారు. మీరు ఆలోచనలో పడిపోతారు. చివరికి ఆ పని వదిలేస్తారు. తర్వాత అదే పని వేరే వ్యక్తి చేసి విజయాన్ని సాధిస్తాడు. ఇది ఒకసారి కాదు, చాలాసార్లు జరిగి ఉంటుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మీ చుట్టూ ఉన్నవాళ్ల ప్రభావం. వాళ్లు మీకు తెలియకుండా మీ ఆలోచనలను కంట్రోల్ చేస్తున్నారు. మీరు మీ జీవితాన్ని మీరు నడిపిస్తున్నట్టు అనిపించినా నిజానికి వాళ్ల మాటల ప్రభావంతో మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిది కాదు. మీరు ఎవరికైనా మీ ప్లాన్లు చెప్పే ముందు 2 సార్లు ఆలోచించాలి. మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పడం వల్ల మీ బలహీనతలు బయటపడతాయి. ఆ బలహీనతలను ఉపయోగించి మీపై ప్రభావం చూపించడానికి వాళ్లు ప్రయత్నిస్తారు. మీరు మీలో బలంగా ఉండాలి. మీ ఆలోచనలను మీలోనే ఉంచుకోవాలి. మీరు ఎవరిని నమ్మాలో మీరు జాగ్రత్తగా నిర్ణయించాలి. అప్పుడే మీరు ఈ పరిస్థితి నుండి బయటపడగలుగుతారు. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి కష్టం వెనుక ఉన్న కారణం ఇప్పుడు నెమ్మదిగా మీకు అర్థమవుతోంది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన మలుపు ప్రారంభమవుతోంది. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు దైవ శక్తి నేరుగా ప్రభావం చూపించే సమయం వచ్చింది. మీరు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా, ఎన్నిసార్లు ప్రయత్నాలు విఫలమైనా, ఈ సమయంలో మీకు ఒక కొత్త దారి కనిపిస్తుంది. మీరు అనుకున్నట్టు జరగకపోయినా దేవుడు మీకు సరైన సమయం కోసం వేచి ఉండమని సూచిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం తర్వాత మీలో ఒక స్పష్టత పెరుగుతుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా వచ్చినట్టు అనిపించినా ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడే అది మీకు కనిపించడం ప్రారంభమవుతోంది. మీ మనసులో ఇంతకాలమున్న గందరగోళం క్రమంగా తగ్గిపోతుంది. మీరు ఎప్పుడూ అనుమానం పడిన వ్యక్తుల గురించి ఇప్పుడు నిజమైన అవగాహన వస్తుంది. మీరు చూసిన చిన్న చిన్న సంఘటనలు ఇప్పుడు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. మీరు మోసపోయిన సందర్భాలు, మీరు వినాల్సిన మాటలు, మీరు తీసుకున్న తప్పు నిర్ణయాలు అన్నీ ఇప్పుడు ఒక చిత్రంలాగా మీ ముందు నిలుస్తాయి. ఈ సమయంలో మీరు కోపంతో స్పందించాలనిపిస్తుంది, కాని అదే మీకు పరీక్ష. మీరు కోపం చూపితే మీరు మళ్లీ అదే పరిస్థితిలో పడిపోతారు. అందుకే ఈ సమయంలో మౌనం పాటించడం చాలా ముఖ్యం. మౌనం మీకు రక్షణగా ఉంటుంది. మీరు స్పందించకుండా ఉండటం వల్ల మీ శత్రువుల అసలు స్వభావం బయటపడుతుంది. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. దైవం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది, కాని మీరు కూడా మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేయాలి. మీరు ఎప్పుడూ అందరినీ సంతోషపెట్టాలనుకోవడం మానేయాలి. మీ మనస్కు శాంతి ఇచ్చే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచనను తగ్గించాలి. మీరు మీ జీవితాన్ని మీరు కంట్రోల్ చేయాలి. అప్పుడే ఈ దైవ సహాయం పూర్తిగా మీకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీరు నిశ్శబ్దంగా ఉండటం ద్వారా మీరు చాలా పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. ఇప్పుడు మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఇవి సాధారణంగా కనిపించినా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో మీరు డబ్బు లేదా ధాన్యం ఎవరికైనా ఇవ్వడం తప్పించాలి. ఎందుకంటే ఈ సమయం ఎనర్జీ మార్పుల సమయం. మీరు ఇచ్చే దానం కూడా మీపై ప్రభావం చూపుతుంది. అలాగే ఎవరినైనా గుడ్డిగా నమ్మడం మానేయాలి. ఎవరు ఎంత దగ్గరగా ఉన్నా మీరు ఒక గీత గీసుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకుండా ఉండాలి. ఇది మీకు రక్షణగా ఉంటుంది. మీరు ఎవరితో మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో మీరు నిర్ణయించాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు పెద్దవారిని ఎప్పుడూ గౌరవించాలి. వారి ఆశీర్వాదం మీకు ఒక రక్షణలా పనిచేస్తుంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగితే వాటిని వెంటనే ఆపడానికి ప్రయత్నించాలి. గొడవలు పెరిగితే నెగిటివ్ వాతావరణం పెరుగుతుంది. అది మీ మనసుపై ప్రభావం చూపుతుంది. మీరు ఇంట్లో శాంతి ఉండేలా చూసుకోవాలి. మీ మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట కూడా కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యను సృష్టించగలదు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. మీ ఇంట్లో పాత సామాన్లు, పగిలిన వస్తువులు, ఉపయోగం లేని వస్తువులు ఉంటే వాటిని వెంటనే తొలగించాలి. ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. మీరు కొత్తగా ప్రారంభించాలంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా శుభ్రంగా ఉండాలి. మీరు ఉపయోగించని వస్తువులను దాచుకోవడం కంటే వాటిని తొలగించడం మంచిది. మీరు ఇంట్లో కాంతి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం వేళ దీపం వెలిగించడం అలవాటు చేసుకోవాలి. ఇవి చిన్న విషయాలే అయినా మీ మనస్కు ఒక ప్రశాంతత ఇస్తాయి. మీలో పాజిటివ్ భావన పెరుగుతుంది. ఇప్పుడు మీ జీవితంలో త్వరలో జరగబోయే 3 ముఖ్యమైన మార్పుల గురించి మాట్లాడుకుందాం. మొదటగా మీ కెరీర్ లేదా వ్యాపారంలో ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది. ఇది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అవకాశం కావచ్చు లేదా మీరు ఊహించని విధంగా రావచ్చు. ఈ అవకాశం మొదట చిన్నదిగా అనిపించినా అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా గుర్తిస్తే మీ స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది.
కాని మీరు సందేహపడితే అది మీ చేతుల నుంచి జారిపోతుంది. అందుకే ఈ సమయంలో మీలో ఉన్న భయాన్ని తగ్గించి ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. రెండవ ముఖ్యమైన మార్పు ధన సంబంధమైనది. మీరు అనుకోని విధంగా డబ్బు పొందే అవకాశముంది. ఇది మీరు మర్చిపోయిన ఒక బాకీ కావచ్చు లేదా ఒక కొత్త మార్గం ద్వారా వచ్చే ఆదాయం కావచ్చు. మీరు ఇంతకాలం కష్టపడ్డ ఫలితం ఇప్పుడు మీకు వస్తుంది. కానీ ఈ డబ్బును ఎలా ఉపయోగించాలో మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. వెంటనే ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేయడం మంచిది. మీరు డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ సమయంలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మూడవ ముఖ్యమైన మార్పు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. మీరు ఎవరు నిజంగా మీకు తోడుగా ఉన్నారు, ఎవరు మీకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది పూర్తిగా క్లియర్ అవుతుంది. మీరు కొన్ని సంబంధాలను దూరంగా ఉంచాల్సిన పరిస్థితి రావచ్చు. మొదట ఇది కష్టంగా అనిపించిన తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అని గ్రహిస్తారు. మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులు దూరమవుతారు. నిజంగా మీకు మంచిని కోరుకునే వారు మాత్రమే మీతో ఉంటారు. ఈ మార్పు మీకు ఒక కొత్త శాంతిని ఇస్తుంది. మీరు మళ్లీ మీ జీవితాన్ని నూతనంగా ప్రారంభించగలుగుతారు. ఈ మొత్తం మార్పు ప్రక్రియలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సమస్య ఒక పాఠం నేర్పడానికి వస్తుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టమీలో ఒక బలం పెంచింది. ఇప్పుడు ఆ బలం మీకు ఉపయోగపడే సమయం వచ్చింది. మీరు మీపై నమ్మకముంచాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకోవాలి. దైవం మీతో ఉంది అనే విశ్వాసం మీకు ఉండాలి. అప్పుడు మీరు ఈ దశను సక్సెస్ఫుల్గా పూర్తి చేసి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలుగుతారు. ఇప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన దశలోకి అడుగు పెడుతున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నప్పుడు మీ శత్రువులు కూడా తమ చివరి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇప్పటివరకు వారు నిశ్శబ్దంగా మీపై ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు వారు నేరుగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి కాల్, ప్రతి ఆఫర్, ప్రతి మాట వెనుక ఒక ఉద్దేశ్యముండే అవకాశముంది. అందుకే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. తీగా మాట్లాడే ప్రతి ఒక్కరిని నమ్మడం ఈ దశలో పెద్ద తప్పుగా మారవచ్చు. మీరు వినే ప్రతి విషయాన్ని ఒకసారి ఆలోచించి, పరిశీలించి తర్వాతే నమ్మాలి. మీకు అనుకోకుండా వచ్చే ఆఫర్లు మొదట చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అవి మీ సమస్యలకు ఒక సులభమైన పరిష్కారంలా అనిపిస్తాయి. కానీ ఆలోచించకుండా వెంటనే ఒప్పుకుంటే మీరు మళ్లీ సమస్యల్లో పడే అవకాశముంది. ముఖ్యంగా డబ్బు సంబంధమైన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా త్వరగా లాభం వస్తుందని చెప్పినా మీరు వెంటనే నమ్మకండి. మీరు చేసే ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఏదైనా కాగితమీద సంతకం చేసే ముందు ఒక్కో పదం చదవాలి. చిన్న అక్షరాల్లో ఉన్న విషయాలు కూడా మీకు చాలా ముఖ్యమవుతాయి. మీ శత్రువులు ఇప్పుడు మీలో ఒక తప్పు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీరు కోపంతో స్పందించేలా పరిస్థితులు సృష్టించవచ్చు. మీరు అనవసరంగా మాట్లాడేలా ప్రేరేపించవచ్చు. మీరు ఓపిక కోల్పోయేలా ప్రయత్నించవచ్చు. కాని మీరు ఈ పరీక్షను జాగ్రత్తగా ఎదుర్కొంటే మీరు పూర్తిగా గెలుస్తారు. మీరు మౌనం పాటిస్తే వాళ్ల ప్లాన్ విఫలమవుతుంది. మీరు ఆలోచించి మాట్లాడితే మీరు ఎలాంటి సమస్యల్లో పడరు. ఈ సమయంలో మీరు మీ భావోద్వేగాలను నియంత్రించడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా కూడా మిమ్మల్ని బలపరుచుకోవాలి. ఎందుకంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీరు ఒక చిన్న దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి. ఆ దీపం వెలుగు మీ ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు ధూపం లేదా అగరబత్తి వెలిగిస్తే మీ మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు ఈ చిన్న అలవాట్లను పాటించడం వల్ల మీలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించాలి. ఆ సమయంలో మీరు నిశ్శబ్దంగా కూర్చుని మీ మనసులో ఉన్న ఆలోచనలను గమనించాలి. మీరు ఇలా ప్రార్థించవచ్చు: భగవంతుడా, మాకు న్యాయం చేయి, మా మనసును ప్రశాంతంగా ఉంచు, సరైన దారిలో నడిపించు అని. ఈ ప్రార్థన మీలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఒంటరిగా లేరనే భావన మీకు బలాన్నిస్తుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రార్థన కూడా మీ జీవితంలో ఒక మార్పును తీసుకురాగలదు. శనివారం రోజున మీరు ప్రత్యేకంగా కొన్ని పనులు చేయడం మీకు మరింత మంచిది. మీరు నల్ల నువ్వులు దానం చేయడం లేదా అన్నదానం చేయడం ద్వారా మీపై ఉన్న నెగిటివ్ ప్రభావం తగ్గుతుంది. మీరు చేసే దానం చిన్నదైనా సరే అది మీ మనసులో ఒక సంతృప్తిని ఇస్తుంది. మీరు ఇతరులకు సహాయం చేయడం వల్ల మీలో ఉన్న భారం తగ్గుతుంది. మీరు పొందే ఆశీర్వాదం మీకు ఒక రక్షణలా పనిచేస్తుంది. ఇప్పుడు మీలో ఒక గొప్ప మార్పు ప్రారంభమవుతోంది. మీరు ఇంతకాలం అనుభవించిన ప్రతి సంఘటన మిమ్మల్ని లోపల నుంచి మార్చుతోంది. మీరు ముందులా భావోద్వేగాలకు లోనయ్యే వ్యక్తిగా ఉండరు. మీరు ప్రతి విషయాన్ని ఒక పరిపక్వతతో చూడడం ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు మారుతున్నాయి. మీరు ఎవరిని దగ్గర పెట్టుకోవాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీరు స్పష్టంగా నిర్ణయించగలుగుతున్నారు. ఈ మార్పు మీకు మొదట కొత్తగా అనిపించినా ఇది మీకు చాలా అవసరమైనది. మీ ప్రాధాన్యతలు కూడా ఇప్పుడు మారుతున్నాయి. మీరు అవసరం లేని విషయాలకు సమయం వృధా చేయడం మానేస్తారు. మీరు మీ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. మీరు ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనే విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటారు. మీ సమయం విలువైనదని మీరు గ్రహిస్తారు. మీరు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
ఈ దశలో మీ మౌనం మీకు అతి పెద్ద ఆయుధంగా మారుతుంది. మీరు తక్కువగా మాట్లాడడం వల్ల మీరు ఎక్కువగా గమనించగలుగుతారు. మీరు ఇతరుల అసలు స్వభావాన్ని అర్థం చేసుకోవడం సులభమవుతుంది. మీరు ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీరు స్పష్టంగా నిర్ణయించగలుగుతారు. మీరు అనవసరమైన వివాదాల నుంచి దూరంగా ఉండగలుగుతారు. ఈ మౌనం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇన్నాళ్లుగా మీరు ఎదుర్కొన్న కష్టాలకు ఫలితం రాబోతోంది. మీరు అనుకున్న ప్రతి లక్ష్యం ఇప్పుడు చేరువలో ఉంది. మీ శత్రువులు క్రమంగా బలహీనపడుతున్నారు. వారు మీపై చూపిన ప్రభావం ఇప్పుడు తగ్గిపోతుంది. మీరు మీ జీవితాన్ని తిరిగి మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు శాంతంగా ఉండాలి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఎవరిని నమ్మాలో మీరు నిర్ణయించాలి. మీరు మీపై నమ్మకముంచాలి. మీ ఆత్మవిశ్వాసమే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు చేసిన ప్రతి మంచి పని ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఈ దశను విజయవంతంగా పూర్తి చేస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పక లైక్ చేయండి. మీ అభిప్రాయం అలాగే కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ సమాచారాన్ని మీకు దగ్గరైన వారికి కూడా షేర్ చేస్తే వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడూ సంతోషంగా, శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.